సొంతం. నే వెతికిన దేవుడే నా తండ్రిగా మారెనే. నా చేతిలో చేయి వేసి నన్ను నడిపించెనే. ఎంతటి భాగ్యం నా ఈ జీవితం. స్వయంగా భగవంతుడే అయ్యే నా సొంతం. కల్పకల్పాలకి కలయిక కోసమే వేచి చూసెను నా నయనాలు వేసారే. జ్ఞాన గంగలోన స్నానమాడగా ముక్తి దొరికెనే. జీవన్ముక్తి దొరికెనే. ఇక వ్యర్థం లేనే లేదు, అంత సమర్థమే. ఆహా ఎంతటి భాగ్యం నా ఈ జీవితం. స్వయంగా భగవంతుడే అయ్యే నా సొంతం. రాతిలాంటి మనసుని పరుసవేదిగా మార్చి నీ దివ్య గుణాలతో నన్ను అలంకరించి సత్యయుగానికి యువరాజుగా చేసి వజ్రతుల్యమైన వైభవం ఇచ్చావు. నీ రుణం ఎలా తీర్తును నా ప్రియ బాబా. ఆహా ఎంతటి భాగ్యం నా ఈ జీవితం. స్వయంగా భగవంతుడే అయ్యే నా సొంతం. మధువనం నా ఇల్లు, శాంతిధామం నా ఊరు. బ్రహ్మాండ నాయకుడు నాకు తోడు నీడ. కమల పుష్పంలా నేను వికసించగా సుగంధాలు చల్లేను విశ్వమంతటా. నా గుండె గుడిలోన కొలువున్నవులే. ఆహా ఎంతటి భాగ్యం నా ఈ జీవితం. స్వయంగా భగవంతుడే అయ్యే నా సొంతం. నే వెతికిన దేవుడే నా తండ్రిగా మారెనే. నా చేతిలో చేయి వేసి నన్ను నడిపించెనే. ఓం శాంతి. మురళీ రివైజ్ డేట్ 31/12/2009. నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశాన్ని ఇచ్చే బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి. తండ్రి సమానంగా అయ్యేందుకు ఆత్మాభిమానిగా ఉండే నేచర్ను నేచురల్గా చేసుకోండి. ఈరోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహంలో మరియు బాప్ దాదా ప్రేమలో లవలీన ఉన్న స్వరూపంలో చూస్తూ ఉన్నారు. పిల్లలు ఒక్కొక్కరు పరమాత్మ ప్రేమలో మెరుస్తూ ఉన్నారు.
పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు. మీరేమో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కానీ మీ అందరి నయనాలలో ఏం కనిపిస్తుంది? కొత్త సంవత్సరం అయితే నిమిత్తం మాత్రమే, కానీ మీ అందరి నయనాలలో ఏ ఉల్లాసం ఉంది? 3 అభినందనలు తెలియచేస్తూ ఉన్నారు. 1, మీ కొత్త జీవితానికి అభినందనలు. 2, కొత్త యుగానికి అభినందనలు. 3, పరివారము మరియు తండ్రితో కలుసుకున్నందుకు అభినందనలు. మీ నయనాలలో ఏం తిరుగుతూ ఉన్నది? మీ కొత్త యుగము ఎదురుగా వస్తుంది కదా. కొత్త యుగం వచ్చేసినట్లే అనే ఉల్లాసం మనసులో వస్తుంది కదా. కొత్త యుగపు మెరిసే డ్రెస్సు మీ ఎదురుగా ఎంత స్పష్టంగా ఉందంటే, ఈరోజు సంగమ యుగంలో ఉన్నాము. అతి త్వరలో ఆ మెరిసే డ్రెస్సు ధరించాలనే ఉత్సాహంలో ఉన్నారు. ఎదురుగా చూసి చూసి సంతోషిస్తూ ఉన్నారు. వీడ్కోలు కూడా ఇస్తూ ఉన్నారు మరియు అభినందనలు కూడా తీసుకుంటూ ఉన్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలునిచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని మర్చిపోతారు మరియు కొత్త సంవత్సరమే గుర్తుంటుంది. అదేవిధంగా మీ ఎదురుగా పాత ప్రపంచానికి కాదు, కొత్త ప్రపంచానికి అభినందనలు ఇస్తూ ఉన్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరిలో కొత్త యుగం యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలోని వారు కూడా కొత్త సంవత్సరానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక బహుమతి కూడా ఇస్తారు. బాప్ దాదా కూడా పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే బహుమతిని పిల్లలు మీకు ఇస్తూ ఉన్నారు. ఆ కొత్త ప్రపంచంలో ప్రాప్తి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే కొత్త ప్రపంచంలో అప్రాప్తి వస్తువేది ఉండదు. అటువంటి బంగారు ప్రపంచాన్ని బాప్ దాదా పిల్లలైన మీ ప్రతి ఒక్కరికి బహుమతిగా ఇచ్చేశారు. మేము బంగారు ప్రపంచానికి అధికారుగా అవుతున్నామనే నష మీకు ఉన్నది కదా. ఇటువంటి బహుమతి ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. బాప్ దాదా పిల్లలకు ఇదే డైరెక్షన్ ఇచ్చారు. తండ్రి ఇచ్చే ఈ బంగారుపు ప్రపంచము వారసత్వం గురించిన సందేశాన్ని ఆత్మలందరికీ ఇచ్చి వారికి కూడా మీరు బహుమతి ఇవ్వండి. మీ వద్ద ఏ బహుమతులు ఉన్నాయి? కొత్త ప్రపంచపు బహుమతి ఉంది. మీ వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా, ఎన్ని ఖజానాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ ఏదో ఒక గుణాన్ని కానీ ఏదో ఒక శక్తిని కానీ బహుమతిగా ఇవ్వండి. ఆ బహుమతి ద్వారా వారి జీవితం మారిపోవాలి. బంగారు ప్రపంచానికి అధికారులైపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపులా దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉండటాన్ని మీరు చూస్తూ ఉన్నారు. నలువైపులా ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి. ఇటువంటి దుఃఖి, అశాంతి ఆత్మలకు కనీసం ఇప్పుడు తండ్రి వచ్చారు, ఇప్పటి నుండైనా అవినాశి వారసత్వానికి అధికారులుగా అవ్వండి. సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. ఈ సందేశాన్ని ప్రతి ఆత్మకు ఇస్తున్నారు కూడా. కానీ ఇప్పటికీ కూడా బాబా పిల్లలు చాలామంది సందేశం నుండి వంచితులుగా ఉన్నారు. ఎంతైనా మీరంతా ఒకే తండ్రి పిల్లలు కదా. కనుక మీ సోదరి సోదరులకు సందేశం అనే బహుమతిని తప్పకుండా ఇవ్వండి. ఎవరూ వంచితంగా ఉండిపోరాదు. మీ సేవ చేస్తూ ఉన్నారు. పిల్లల సేవ చూసి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. కానీ నా పిల్లలెవరూ సందేశం లభించకుండా ఉండిపోరాదు. ఆశ తండ్రికి ఉంది. మీకైతే బంగారు ప్రపంచం బహుమతి లభించింది. కానీ మాకు తెలియదు. మా తండ్రి వచ్చారు కానీ మాకు సందేశం లభించలేదు అనే ఫిర్యాదు చెయ్యరాదు. ఈ కొత్త సంవత్సరంలో సందేశం ఇచ్చే ప్రయత్నం చేయండి. పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. ఏ మూల కూడా మిగిలిపోరాదు. ఫిర్యాదులు రాకూడదు, కానీ సంతోషంగా ఉండాలి. మా తండ్రి వచ్చేశారనే విషయమైతే వారికి తెలియాలి కదా.
వంచితులుగా ఉండిపోరాదు. మరి ఈ కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? అందరూ ప్లాన్ తయారు చేయండి. బాబా పిల్లలకు పైన దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదరుల పట్ల దయా హృదయము, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశం ఇవ్వాలి. వారు కనీసం ఎటువంటి ఫిర్యాదు చేయరాదు. ఈరోజు పిల్లలందరికీ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు ఉత్సాహంతో చేరుకున్నారు. బాబా పిల్లలు చూసి ఏ పాట పాడతారు మీకు తెలుసా? వాహ్ పిల్లలు వాహ్ అని పాడతారు. మొదటిసారి వచ్చిన పిల్లలకు చెప్తారు, మీరు భాగ్యశాలి పిల్లలు, ఎందుకంటే సమయం యొక్క సమాప్తి కంటే తండ్రి పిల్లలు అయ్యారు. భాగ్యశాలీలుగా అయినందుకు బాప్ దాదా కొత్త వాళ్ళకి పదమాపదం రెట్లు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరిలో ఒక విషయాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఏ విషయమో తెలుసా? ప్రతి ఒక్కరి మనసులో తండ్రి సమానంగా అయ్యేవారం మేమే అనే ఉల్లాసము, లక్ష్యము ఉన్నాయి. అవుతాము కాదు, మేము అయ్యేవారము కనుక ఎలాంటి లక్ష్యం ఉందో లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా చూడాలని బాబా కోరుకుంటున్నారు. ఎలాగైతే తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యం ఉందో అలాగే సమానంగా అయ్యే లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యం అయితే చాలా ఉన్నతంగా ఉంది, కానీ లక్షణాలపై విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి. లక్ష్యము ఎంత గొప్పగా ఉందో లక్షణాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చేయాలి అని అనుకుంటారు, కానీ మధ్యలో ఏమంటారంటే మేమైతే చాలా కోరుకుంటున్నాం కానీ అంటారు. ఈ కానీ అనే మాట తొలగిపోవాలి. లక్ష్యం ఎంత గొప్పగా ఉందో అలాంటి లక్షణాలు దూరం నుండే మీ ముఖం ద్వారా, మీ నడవడిక ద్వారా కనిపించాలి. మొదట మీరు దేహాభిమానులుగా ఉన్నప్పుడు దేహాభిమానం యొక్క స్వభావము స్వతహాగానే ఉండేది కదా. దేహాభిమానము రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేశారా? దేహాభిమానం సహజ స్వభావంగా ఉండేది. అర్ధకల్పము పురుషార్థం చేయలేదు. అలాగే ఇప్పుడు కూడా దేహీ అభిమానిగా అయ్యే స్వభావం సహజంగా ఉందా? దేహాభిమానము సహజ స్వభావంగా ఉన్నప్పుడు నేను దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? ఇటువంటి పురుషార్థం చేశారా? దేహాభిమానము మరియు దేహీ అభిమానము, మరి దేహీ అభిమానంగా అవ్వటంలో శ్రమ ఎందుకు? ఎందుకంటే దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు పిల్లలు అప్పుడప్పుడు శ్రమ చేస్తున్నారనే సమాచారం బాప్ దాదా వద్దకు వస్తూ ఉంది. దేహాభిమానంలో సహజంగా ఉన్నప్పుడు దేహీ అభిమానిగా ఉండడంలో శ్రమ ఎందుకు? పిల్లల శ్రమ బాబాకు మంచిగా ఉండదు. శ్రమ నుండి ముక్తులైపోవాలి, సహజ స్వభావంగా అయిపోవాలి. లక్ష్యము మరియు లక్షణాలు సమానమని అంటారు. అప్పుడు చూడండి, తండ్రి సమానంగా అవ్వడం సులభంగా సహజంగా అనిపిస్తుంది. బ్రహ్మ బాబాని చూశారు కదా, ఇంత పెద్ద పరివారం బాధ్యత ఉన్న ఆత్మాభిమాని సహజ స్వభావంగా ఉండేది. పిల్లలపై కూడా బాధ్యత ఉంది, కానీ బ్రహ్మ బాబా బాధ్యత ముందు ఏ పాటిది? ఏ బాధ్యత అయినా కావచ్చు, జోన్ బాధ్యత కావచ్చు, యజ్ఞంలో అఫీషియల్ కార్యవ్యవహార బాధ్యత కావచ్చు, కానీ బ్రహ్మ బాబా ముందు ఈ బాధ్యత ఏ పాటిది? బ్రహ్మ బాబా శివబాబా సహాయంతో ప్రాక్టికల్లో చేసి చూపించారు. చేయించేవారు చేయిస్తూ ఉన్నారు. మనము చేసేవారిగా అయ్యి తండ్రి సమానం, అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. కనుక తండ్రి సమానంగా అవ్వాలి అంటే మనసా కానీ వాచా కానీ కర్మణా కానీ ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ నేను చేసేవాడిని, చేయించేవాడు శివబాబా అనే స్మృతి ఉందా చెక్ చేసుకోండి. చేయించేవారు అనే పాఠాన్ని నడుస్తూ మర్చిపోతారు. లక్ష్యము మరియు లక్షణాలు
రెంటిని సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు లక్ష్యాన్ని లక్షణాలను తీసుకురావాలి. కొత్త సంవత్సరం కనుక కొత్త విషయాలు ఉండాలి. ఏం చెయ్యాలి? మాయ వచ్చేస్తుంది, మేము కోరుకోము కానీ అది వచ్చేస్తుంది. ఈ మాటలు లేక సంకల్పాలకు వీడ్కోలు ఇవ్వండి. పాత సంవత్సరానికి మాత్రమే కాదు వీడ్కోలు ఇచ్చేది, మాయకు కూడా వీడ్కోలు ఇవ్వండి. ఇప్పుడు ఇది నేను వెళ్ళిపోయే సమయమని నాకు తెలుసు, కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానిస్తారు, నేనేం చేసేది అని మాయ అంటుంది. కనుక ఈరోజు వీడ్కోలుతో పాటు మాయ యొక్క రకరకాల రూపాలకు కూడా వీడ్కోలు ఇవ్వాలి. ధైర్యం ఉందా? చేతులు ఎత్తండి. ధైర్యం ఉందా? ధైర్యానికి బాబా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. అకస్మాత్తుగా ప్రపంచ పరిస్థితులు పాడవుతున్నాయని మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఏదైనా జరుగుతుంది. బాప్ దాదా ఎంతో సమయం నుంచి చెప్తూ ఉన్నారు, అకస్మాత్తుగా ఏమైనా జరుగుతుంది. ఒకవేళ చాలా కాలపు అభ్యాసం లేకుంటే మీరే చెప్పండి, అకస్మాత్తు సమయంలో చాలా కాలపు అభ్యాసం అవసరమే కదా. ఇప్పుడు కూడా చూడండి, హోంవర్క్ ఇచ్చారు 10 నిమిషాలు, మొత్తం 24 సార్లు 10 నిమిషాలు హోంవర్క్ ఇచ్చారు. కానీ చాలామంది పిల్లలకు కష్టంగా ఉంది. కనుక ఆలోచించండి, 10 నిమిషాలే అభ్యాసం చేయలేకపోతే అకస్మాత్తు సమయంలో ఏం చేస్తారు? 24 సార్లు చేయటానికి సమయం కొంత తక్కువగా లభిస్తుందని బాబాకు తెలుసు. 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చేయగలరా? బాబా ట్రయల్ వేశారు. ఇప్పుడు కూడా పూర్తి 10 నిమిషాలు చేయాలని బాబా చెప్పటం లేదు. వీలు కాకపోతే ఎవరికి వీలు అవుతుందో వారే చెయ్యండి. పోనీ 5 నిమిషాలు చెయ్యండి, తర్వాత 6 నిమిషాలు, 7 నిమిషాలు, ఎంత పెంచుకుంటారో అంత చేయండి. పూర్తిగా 10 నిమిషాలు చేయాలనే విషయం ఏదీ లేదని బాబా స్వయంగా చెప్తూ ఉన్నారు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ అనిపిస్తే 8 నిమిషాలు చేయండి, 9 నిమిషాలు చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ అభ్యాసం చేయండి. ఎందుకంటే బహుకాలము అనే వరదానాన్ని ఇప్పుడు ప్రాక్టికల్లో చేయగలరు. ఒకవేళ ఇప్పుడు బహుకాలపు అభ్యాసం లేకపోతే పురుషార్థానికి ఏదైతే అర్ధకాలపు ప్రాప్తి లభిస్తుందో తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు తక్కువ సమయం లభిస్తే ఎంత వీలైతే అంత చేయండని బాబా అనుమతిస్తూ ఉన్నారు. 5 నిమిషాల కంటే ఎక్కువ చేయండి. 7 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు చేయగలిగితే మంచిది. ఎటువంటి సమయం వస్తుందంటే మీరు మీ స్వయాన్ని మరియు విశ్వానికి కిరణాలు ఇవ్వవలసి వస్తుంది. కనుక ఎంత ఎక్కువ సమయం చేయగలిగితే అంత అభ్యాసం చేయండని బాబా అనుమతి ఇస్తూ ఉన్నారు. ఇప్పటి అభ్యాసమే భవిష్యత్తుకు ఆధారము. కష్టంగా ఉందా? ఏమీ పర్వాలేదు, ఇప్పుడిక ఏమీ కాదు. తండ్రికి వినిపించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోయామనే ఆలోచన గడిచిపోతే 5 నిమిషాలు కూడా పోయినట్లే కదా. కనుక 5 నిమిషాల కంటే తక్కువ చేయకండని బాబా చెప్తారు. ఎంత పెంచగలిగితే అంత పెంచండి. స్పష్టమవుతుందా? బాప్ దాదా ప్రతి ఒక్కరిని శ్రేష్ఠ స్వరూపంలో చూస్తారు. బాబా పిల్లలకు ఎన్నో స్వమానాలు ఇచ్చారు. ఈరోజు బాబా అమృత వేళ తిరిగేందుకు వెళ్ళారు. ఏం చూశారు? బాబా పెద్ద స్వమానాల మాల ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్క స్వమానంలో స్థితమై అదే స్థితిలో కూర్చుంటే నడుస్తూ ఉన్నప్పుడు కూడా స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ మాలను తిప్పుతూ ఉంటే చాలా మజా వస్తుంది. లిస్టేమో అందరి దగ్గర ఉన్నది, వాటిని ఉపయోగించండి. మీ స్వమానాన్ని తగ్గించగల అథారిటీ మరేదీ లేదు. మరెవ్వరికీ ఇంత పెద్ద స్వమానాల మాల లభించలేదు. సత్యయుగంలో రాజ్యభాగ్యం ఉంటుంది. స్వమానాల మాల
సంగమయుగం యొక్క బహుమతి. పిల్లల్ని ఎప్పుడు చూసినా పిల్లలు ప్రతి ఒక్కరిని వారి సమాన స్థితితో చూస్తారు. వా పిల్లలు వా అని అంటారు. కాబట్టి నేను ఎవరు అనే స్వమానం యొక్క అథారిటీలో ఉండండి. ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మరోసారి మరో స్వమానాన్ని మీ ఎదురుగా తెచ్చుకోండి. అమృతవేళ ఏ విశేషమైన స్వమానాన్ని బుద్ధిలో పెట్టుకున్నారో ఆ స్వమానం ఖజానా వంటిది కదా, దానిని ఉపయోగించానా చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే ఖజానాలు పెరగటానికి సాధనం ఎంతగా ఖజానాలు కార్యంలో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతాయి. కనుక ఏ పిల్లల వద్ద స్వమానాల స్మృతి యొక్క మాల పెద్దదిగా ఉంది, ఎవరి వద్ద చిన్నదిగా ఉంది బాబా చూశారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహాభానం సమాప్తమైపోతుంది. కాబట్టి ఈరోజు బాబా చక్కర్ వేసి చూశారు. స్వమానాల ఖజానా ఉందో అలాగే ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి, అంటే కార్యంలో పెట్టండి. మాయ వస్తుంది అనే సమస్య చెప్తారు కదా, వాస్తవానికి మాయ రాదు. మాయ కోసం ఇంతకుముందు కూడా బాబా వినిపించారు. వాళ్ళు నన్ను ఆహ్వానిస్తారు కనుకనే నేను వెళ్తాను, ఊరికే వెళ్ళడం లేదు అని అంటారు. ఏదైనా తేలిక సంకల్పం చేశామంటే మాయను ఆహ్వానించినట్లే, శక్తుల్ని వదిలేసినట్లయితే మాయను ఆహ్వానించినట్లే. మేము కోరుకోవటం లేదు కానీ వస్తుంది అంటారు. బలశాలీలు ఎవరు? కోరుకోకపోయినా వచ్చిందంటే అప్పుడు మాయ బలశాలి అయినట్లా లేక మీరా? ఈరోజు పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తూ ఉంది. ఒక్కొక్క రోజు ఉత్సాహభరితమైనది అంటే ఉత్సవము. ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి అంటే ప్రతిరోజు ఉత్సవమే. ప్రతిరోజు నడుస్తూ తిరుగుతూ కూడా మీ చార్టు చూసుకోండి, చెక్ చేసుకోండి. చేంజ్ చేసుకోగలరు కదా. చెకింగ్ చేసుకోకుంటే చేంజ్ ఎలా చేసుకుంటారు? ఈరోజు కొత్త సంవత్సరం బాప్ దాదా విశేషంగా ఎలాగైతే పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారో మాయకు వీడ్కోలు ఇచ్చేయండి. వ్యర్థ సంకల్పాలకు వీడ్కోలు ఇచ్చేయండి. వికారి సంకల్పాలకు వీడ్కోలు ఇచ్చేయండి. ప్రతి సంకల్పం సమర్థంగా ఉండాలి. వ్యర్థము ఏమాత్రము రాకూడదు. బాప్ సమాన్ అయ్యేందులో వ్యర్థం ఎంత ఎక్కువ ఉంటుందో అంత దూరం ఏర్పడుతుంది. తండ్రి సమానం అవ్వాలి కోరిక ఉంది కదా. ఇందులో చేతులు ఎత్తారు. స్థూలమైన చెయ్యి ఎత్తేది ఈజీనే, మరి ఈడ్కోలు ఇచ్చే ధైర్యం ఉందా? చేతులు ఎత్తండి. ధైర్యవంతులు. కేవలం ధైర్యాన్ని స్థిరంగా ఉంచుకోండి. బాబా తోడుగా ఉన్నారు. నా పిల్లలెవరూ వెనక ఉండిపోరాదని కోరుకుంటారు. చేతిలో చెయ్యి వేసి నడవాలి. శివబాబా నిరాకారులు, వారికి చెయ్యి లేదు. శ్రీమతమే వారి చెయ్యి. అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించటం అంటే చేతిలో చెయ్యి వేసి నడుచుకోవటం. అచ్చా, నలువైపులా ఉన్న దేశ విదేశీయాల ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలు, తప్పి లభించిన అపురూప పిల్లలు, వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు పాట సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చేవారు మహావీరు పిల్లలకు, ప్రతి అడుగులో పదం సంపాదన చేసుకునే వారికి బాప్ దాదా సమానాల స్థితిలో ఉంటూ అనుభవం చేసే పిల్లలు ప్రతి ఒక్కరిని 21 జన్మల వారసత్వ అధికారి రూపంలో చూస్తారు. కనుక నలువైపులా ఉన్న ఇలాంటి శ్రేష్టమైన అధికారి పిల్లలకు బాప్ దాదా తండ్రి, శిక్షక్, గురువు 3 రూపాలలో ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. అటువంటి ప్రియమైన తండ్రికి బాప్ దాదాకు యాద్ ప్యార్ మరియు నమస్తే. వరదానము: సర్వీసు లేక పురుషార్థంలో
సఫలతా ప్రాప్తి చేసుకునే డబల్ కిరీటధారులు అవుతారు. సంగమ యుగంలో సదా స్వయము డబల్ కిరీటధారులుగా నడవండి. 1 లైట్ అంటే పవిత్రత కిరీటము, 2 బాధ్యత కిరీటము, ప్యూరిటీ మరియు పవర్, లైట్ మరియు మైట్ కిరీటాలను ధారణ చేసేవారిలో డబల్ ఫోర్సు సదా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్స్ కలిగిన ఆత్మలు సదా శక్తిశాలీలుగా ఉంటారు. దానికి సర్వీస్ లేక పురుషార్థంలో సదా సఫలత లభిస్తుంది. స్లోగన్: దివ్య గుణాల ఆధారంపై మనసు, మాట మరియు కర్మలను చేయటమే దివ్యత. అవ్యక్త సూచన: ఏదైనా వస్తువు వేడి చేసిన తర్వాత మెత్తగవుతుంది, తర్వాత మలవబడుతుంది. అలా ఇక్కడ కూడా వెచ్చదనం అంటే శక్తి రూపము, మెత్తదనం అంటే నిర్మాణత అంటే స్నేహ రూపము. ఎవరిలో అయితే ప్రతి ఆత్మ పట్ల స్నేహం ఉంటుందో వారే నమ్రచిత్తులుగా ఉంటారు. స్నేహం లేకుంటే దయాహృదయులు అవ్వలేరు, నమ్రచిత్తులు అవ్వలేరు. శక్తి రూపంలో యజమానత్వం ఉంది మరియు నమ్రతలో సేవా గుణం ఉన్నది. కనుక ఎప్పుడైతే ఈ మెత్తదనము మరియు వెచ్చదనము రెండూ ఉంటాయో ప్రతి విషయంలో పరివర్తన అవ్వగలరు. అచ్చా, ఓం శాంతి. బాబా స్నేహంలో లవలీనమయ్యే, బాబా ప్రేమలోనే మగ్నమయ్యే. బాబా స్నేహంలో లవలీనమయ్యే, బాబా ప్రేమలోనే మగ్నమయ్యే. బాబా స్నేహంలో నవయుగము నవజీవిత అభినందనలే తెలిపే, పురాతన సంస్కారాలకే వీడ్కోలే పలికెలే. దైవీ ప్రపంచమే మెదిలే ఈ నయనాలలోనే, సర్వ ప్రాప్తులతో నా
లభించే బాబా స్నేహంలో లవలీనమయ్యే బాబా ప్రేమలోనే మగ్నమయ్యే బాబా స్నేహంలో. దేహి అభిమాని స్థితి మన సహజ స్వభావమే. ఫరిష్తా నినా